రాజకీయం 4 అక్షరాల పదం. ఒక సామాన్యుణ్ణి అసామాన్యుడి చేస్తుంది. ఒక శక్తిశీలిని జీరో చేస్తోంది. రాజకీయం ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించటం చాలా చాలా కష్టం. కాలం పెట్టే పరీక్షలో కొందరు రాజకీయ నాయకులు అందలమెక్కితే మరికొందరు అధపాతాళానికి పడిపోతారు. కొన్నిసార్లు రాజకీయం పెట్టే విషమ పరీక్ష కొంతమందిని జీవితంలో కోలుకోనీయకుండా చేస్తుంది. కొంతమందికి ఎన్నో పరిష్కారాలు అందిస్తుంది. రాజకీయాలు కొందరికి అన్నీ ఇస్తాయి, ఇంకా ఇస్తూనే ఉంటాయి. అందుకే రాజకీయాల్లో వేచి చూసే ధోరణే కరెక్ట్ అని చాలా మంది నాయకులు భావిస్తారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు రాజకీయాన్ని వారు వ్యసనంగా భావిస్తారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో ఎందరికో పదవులొచ్చాయి. జూనియర్లు సీనియర్లయ్యారు, సీనియర్లు జూనియర్లయ్యారు. ఏమీ కాకుండా కూడా పోయారు. ఎమ్మెల్యేలు కారనుకున్న వారు మంత్రులయ్యారు, సర్పంచ్ అయితే చాలనుకున్న వారు జడ్పీటీసీలయ్యారు. ఇంకా ఏదో ఒక పదవి వస్తే చాలనుకున్న వారు చాలా మంది ఎమ్మెల్సీ, రాజ్యసభలకు నామినేట్ అయ్యారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలా అవకాశాలు లభించాయి. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీకి నేతృత్వం వహించి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. కేబినెట్ విస్తరణ తర్వాత తెలంగాణలో కొత్త అంశాలు ఇప్పుడు చర్చకొస్తున్నాయి. కీలక శాఖలు వాళ్లకే ఎందుకు, మేమేం తక్కువని ప్రస్తుత సిట్టింగ్ మంత్రులు వ్యాఖ్యానిస్తుంటే ఇంకొందరు శాఖలు మార్చి తమకు ఆయా శాఖలు కావాలని పట్టుపట్టారు. ఇక కొత్త మంత్రుల్లో ఒకరు తనకు ఫలానా శాఖ అయితే బాగా యాప్ట్గా ఉంటుందని కూడా చెప్పడం కోసమెరుపు. వాస్తవానికి కేబినెట్ ప్రక్షాళన, విస్తరణ, శాఖల మార్పు అన్నీ ముఖ్యమంత్రి ఆలోచనకు తగిన విధంగా ఉంటాయి. కాకుంటే కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ కూడా సూచనలు, సలహాలు చేస్తోందంతే. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చామన్న భావనతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ 2014లో భావించింది. అప్పటికే 2 టర్మ్స్ అధికారంలో ఉండి ఆశ్రిత పక్షపాతం, అవినీతి విచ్చలవిడితనంతో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దెబ్బతింది. కానీ తెలంగాణలో లోక్సభ సీట్లను బెటర్గా గెలుచుకుని కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావాలని హస్తం పార్టీ పెద్దలు భావించారంటారు. తెలంగాణ ఇవ్వడం వల్ల ఈ ప్రాంత ప్రజలు తమను ఆశీర్వదిస్తారని భావించారు. కానీ అనుకున్న ఫలితాలు రాలేదు. నాడు బీజేపీ ఎంత స్వింగ్లో ఉన్నా హస్తం పార్టీకి దేశవ్యాప్తంగా 150 వరకు ఎంపీ స్థానాలు వస్తాయని, మరోసారి సర్కారు మనదే అవుతుందని కొందరు ప్రముఖులు భావించారని కాంగ్రెస్ నాయకులు ఎన్నోసార్లు ఈ విషయాన్ని ఆఫ్ ద రికార్డ్, ఆన్ ద రికార్డ్ కూడా చెప్పారు. కానీ ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ ఎదుర్కోని పరాభవం ఎదుర్కొంది. అయితే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. లోక్సభలో ప్రతిపక్ష హోదా సంపాదించింది. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ దేశానికి ఒక ఆల్టర్నేటివ్ శక్తిగా ఎదిగారు. సమకాలీన రాజకీయాల్లో రాటుతేలారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతగా రాహుల్ స్పీచ్లు నేరుగా పబ్లిక్ ను తాకుతున్నాయి. లోక్సభ ఎన్నికల కంటే ముందు తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. వాస్తవానికి తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాలని కాంగ్రెస్ భావించిన 8 సీట్లకు పరిమితం కావాల్సొచ్చింది. 30% వరకు ఓట్లొచ్చినా కాంగ్రెస్ 8 సీట్లు గెలిస్తే 20% లోపు ఓట్లొచ్చిన బీజేపీ 8 సీట్లు గెలిచింది. అవకాశం, పరిష్కారం రెండూ కళ్ల ముందే కనిపిస్తున్నాయని కాంగ్రెస్ పెద్దలు ఓ నిర్ణయానికొచ్చారు. అందుకే ఏం చేసినా పార్టీకి బెనిఫిట్ కలగాలన్న ఉద్దేశంతో వారున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అప్పటి వరకు ఉన్న సీనియర్లు ముందుకు నడిపించలేకపోతే నేనున్నానంటూ రేవంత్ రెడ్డి లీడ్ తీసుకున్నారు. బయట నుంచి వచ్చిన ఓ వ్యక్తి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు వేసిన ఎత్తులు సూపర్ హిట్ అయ్యాయి. యాంటీ ఇన్కంబెన్సీ, 10 ఏళ్లు ఒకే పార్టీ పాలనతో పాటు మరెన్నో అంశాలు తెలంగాణలో కాంగ్రెస్ ను పవర్ లోకి తీసుకొచ్చాయి. ఇది సేమ్ టు సేమ్ కర్ణాటక ఫార్ములా. నాడు కన్నడ రాజకీయాల్లో చక్రం తిప్పిన సిద్ధరామయ్య సీఎం కావాలన్న లక్ష్యం కాంగ్రెస్ పార్టీ ద్వారానే నిజం చేసుకున్నారు. ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలోనూ సఫలమయ్యారు. అదేవిధంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి హస్తం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దక్షిణాదిన 2 రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణలో హస్తం విజయ తీరాలకు చేరటానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దోహదపడింది. మొత్తంగా జాతీయ పార్టీలో ప్రాంతీయ పార్టీ ఊపు కనిపించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు ఊసురోమన్న నేతలకు పదవులొచ్చాయి, కొందరికి రాలేదు. మరికొందరికి ఈక్వేషన్లు అందలంపై కూర్చోబెడితే మరికొందరికి ఈక్వేషన్లు పదవి అందని ద్రాక్షలా మార్చేశాయి.
ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడాదిన్నర వరకు కేబినెట్ విస్తరణ చేయకుండా రేవంత్ రెడ్డి గడుసుతనాన్ని ప్రదర్శించారు. సీఎంతో పాటు మొత్తం 12 మంది మంత్రులు డిసెంబర్ 7, 2023న ప్రమాణ స్వీకారం చేశారు. వాస్తవానికి తెలంగాణ కేబినెట్ లో 18 మంది మంత్రులకు అవకాశం ఉంది. 65 ఎమ్మెల్యేలు గెలుచుకున్న పార్టీకి ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందోనన్న ఫికర్ ఉండేది. అందుకే సీఎం ప్రకటన దగ్గర నుంచి మంత్రుల కూర్పు వరకు హైకమాండ్ ఆచితూచి వ్యవహరించింది. ఒక రకంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డికి దన్నుగా నిలిచింది. ఇంకా 6 బెర్తులు అలాగే ఉంచి సందర్భోచితంగా వ్యవహరించాలన్న భావన వ్యక్తం చేసింది. అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. కానీ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది. తాజాగా మరో 3 కేబినెట్ లోకి తీసుకుంది. జూన్ 8, 2025న మరో విస్తరణ జరిగింది. కేబినెట్ విస్తరణ 18 నెలల తర్వాత జరిగినప్పటికీ కేవలం 3 మాత్రమే అవకాశం కల్పించారు. అయితే ఈ విస్తరణలో పార్టీ సీనియర్లు, పార్టీకి దన్నుగా నిలిచిన రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎవ్వరికీ అవకాశం కల్పించలేదు. సీనియర్లను కాదని సామాజిక వర్గాల వారీగా కేబినెట్ కూర్పు జరిగింది. హస్తం పార్టీ పెద్దలు సైతం సోషల్ జస్టిస్ ఫార్ములాను ఆమోదించడంతో సీనియర్లకు నిరాశ ఎదురైంది. అందుకే పదవులు రాని నాయకులు లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అన్న మోడ్లోకి వెళ్లిపోయారు. జాతీయ రాజకీయాల ట్రెండ్ చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అత్యంత కీలకమైన, ప్రాధాన్యమైన నాయకుడని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే రేవంత్ అలా ఇలా అని చాలా మంది చెప్పినప్పటికీ కేబినెట్ కూర్పు, శాఖల కేటాయింపు విషయంలో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. హస్తం పార్టీ వచ్చే రోజుల్లో ఇంకా పోరాడాల్సిన పరిస్థితి ఉంది. జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీ అనుకున్న విధంగా ముందడుగేయాలంటే అటు కర్ణాటక, ఇటు తెలంగాణ ఆ పార్టీకి జీవనాడులని వేరే చెప్పాల్సిన పనిలేదు. అధికారంలో ఉన్న చోట పార్టీలో ఉండే కిక్కే వేరు. ఈ పరిస్థితిలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కి ఒక సమర్థవంతమైన నేతగా కనిపించారని చెప్పాలి. కేబినెట్ విస్తరణలో సీనియర్లు, జూనియర్లు, సొంత మనుషులు, కానివాళ్లు అన్న లాజిక్ ఏమీ పనిచేయదని దీర్ఘకాలం రాజకీయాలు చూసిన వారికి స్పష్టంగా కలుగుతుంది. 4 ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చామని కాంగ్రెస్ ఘనంగా చెప్పుకుంటోంది. బీసీలకు అవకాశాలు ఇచ్చామంటోంది. తెలంగాణ ఏర్పడ్డాక ఇంతటి ప్రాధాన్యత ముందు లేదంటోంది హస్తం పార్టీ. బలమైన బీసీ నాయకత్వం, బలమైన ఎస్సీ నాయకత్వం కోసం ఆయా పార్టీలు చాన్నాళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అవకాశాలు కల్పించడం ద్వారా వారిని అప్లిఫ్ట్ చేయాలని యోచిస్తున్నారు. వాస్తవానికి ఆయా వర్గాలకు ప్రాతినిధ్యం వహించిన వారు ఆయా వర్గాల కోసం పనిచేస్తే ఇంకా ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయి. బీసీలకు నాయకత్వం వహించిన ఆర్ కృష్ణయ్య తన జీవితంలో అద్భుత అవకాశాన్ని ఏపీ నుంచి పొందారు. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎంపికై ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లి తిరిగి తన పదవిని తాను కాపాడుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎలాంటి విపరీత ధోరణిని ముందుకు తీసుకెళ్తున్నాయో వేరే చెప్పక్కర్లేదని ఆ ఉదంతం రుజువు చేస్తోంది. మందకృష్ణ మాదిగ తెలంగాణలో తన మార్కు చూపిస్తున్నప్పటికీ రాజకీయంగా ఆయన ఇంకా ఏదో సాధించాలని ఆయన మద్దతుదారులు బలంగా కోరుకుంటున్నారు. కానీ వచ్చే రోజుల్లో ఎలాంటి ట్విస్ట్ తీసుకుంటుందో చూడాలి. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జనాభా 90% వరకు ఉందని, అందుకు తగినట్టుగా పదవులు కూడా కావాలన్న భావన వ్యక్తమవుతోంది. అయితే పదవులన్నీ చరిత్ర చెప్పుకునే వారికి ఇస్తే నిజమైన వర్గీయులకు ఎప్పుడు దక్కుతాయన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. సమాజంలోని అన్ని వర్గాలు కలిస్తేనే రాజకీయం. అటు ఆంధ్రాలో గాని, ఇటు తెలంగాణలో గాని రాజకీయ భావజాలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అంటూ సాగుతోంది. సామాజిక వర్గాల అభివృద్ధి కోసమే అన్న ఫిలాసఫీని పార్టీలు ముందుకు తీసుకెళ్తున్నాయి. అయితే ఇక్కడ ఏ వర్గాన్ని కించపరచాలన్న ఉద్దేశం లేదు. కానీ రాజకీయాలు ఎలా మారుతున్నాయో చెప్పాలన్న ఉద్దేశంతోనే మాట్లాడుకుంటున్నాం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటూ కీలక పదవులను ఇచ్చానని బలంగా చెప్పుకునేవారు. అయితే అధికారం ప్రదర్శించే విషయంలో వారికి ఏమాత్రం స్వేచ్ఛ ఉందన్న వర్షన్ కూడా వినిపించేది. తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం ఇస్తాయన్నది తేలాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. ఆంధ్రాతో పోల్చుకుంటే తెలంగాణలో బహుజనుల నాయకత్వం కొంత బలంగానే ఉంది. అదే విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ కూడా గుర్తించింది. పథకాల అమలు ద్వారా తెలంగాణ మోడల్గా దేశంలో ఇతర ప్రాంతాల్లో చెప్పుకోవడం కంటే రాజకీయంగా తాము చేసిన మోడల్ ఇతర రాష్ట్రాల్లో చెప్పుకోవడం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుందన్న అభిప్రాయం హస్తం ముఖ్యంలో ఉంది. తెలంగాణలో కులగణన ద్వారా కాంగ్రెస్ పార్టీ కొంత ప్రతికూల పరిణామాలను ఫేస్ చేసిన ఆయా వర్గాల్లో కొంత ఫేవరెటిజం మాత్రం అందుకుంది. కానీ రాజకీయాల్లో ఎంత చేసినా ఇంకా ఏదో కావాలన్న ఉద్దేశం ఉంటూనే ఉంటుంది.
తెలంగాణలో మంత్రి పదవులు ఎవరికొచ్చాయి, ఎవరికి రాలేదన్న అంశం జోలికొద్దాం. బీసీ ముదిరాజ్ కోటా కింద మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆయనకు కేవలం ముదిరాజ్ కావడం వల్లే పదవి వచ్చిందన్న వెర్షన్ కూడా ప్రచారంలో ఉంది. అయితే రాజకీయంగా ఏళ్ల తరబడి సాగించిన యజ్ఞం అందుకు సోపానంగా లభించిందని మాత్రం డిస్కషన్ కు రాకపోవడం శోచనీయం. గత ఎన్నికల్లో చివరి క్షణాన కాంగ్రెస్ పార్టీలో చేరి అనూహ్య విజయాన్ని అందుకున్నారు విశాఖ ఇండస్ట్రీస్ అధినేత, మీడియా సంస్థల అధినేత వివేక్. కాంగ్రెస్ లో చేరి కుటుంబం నుంచి 3 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి తమదైన ముద్ర వేశారు. ఇక ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుండి ఎన్నో ఏళ్లుగా గెలుపు రుచిని చూడని ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవి వరించింది. 2009 నుంచి ఒకే ప్రత్యర్థితో కొట్లాడి చివరకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అటు జీవితకాల స్వప్నమైన ఎమ్మెల్యే పదవిని చివరకు మంత్రి పదవిని దక్కించుకున్నారు. అందరికీ అన్నీ ఇచ్చామని చెప్పుకునేందుకు అవకాశాన్ని పొందిన హస్తం పార్టీ ఎస్టీల్లో అత్యంత ప్రముఖమైన లంబాడా వర్గీయులకు కేబినెట్ హోదాతో సమానమైన డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చింది. వాస్తవానికి స్పీకర్ గా ఉన్న గడ్డం ప్రసాద్ ను కేబినెట్ లోకి తీసుకుని మరో నేతకు స్పీకర్ ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ చివరకు ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తున్న ప్రయోగం వచ్చే రోజుల్లో ఆ పార్టీకి దేశవ్యాప్తంగా లాభాన్ని ఇవ్వొచ్చన్న భావన ఉంది. తెలంగాణలో తాము అన్ని వర్గాలను అక్కున చేర్చుకున్నామని, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో అవే అమలు చేస్తామని చెప్పేందుకు ఆ పార్టీకి తెలంగాణ కలిసి రావచ్చు. కానీ రాజకీయాల్లో సమయము, సందర్భం మాత్రమే ముఖ్యం. నష్ట నివారణ సమయంలో ఎలాంటి ప్రయత్నాలు చేసినా అంతగా ఫలించవని, తెలంగాణ విభజన సమయం మనకు ఒక పాఠంగా ఎప్పుడూ ఉంటుంది. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణలో తాము ప్రవేశపెట్టిన పథకాల గురించి ఆ పార్టీ ఘనంగా చెప్పుకుంది. హస్తం అధికారంలోకి వస్తే తెలంగాణ, కర్ణాటకలోలా పేదలకు పథకాలు అందుతాయంది. కానీ ఫలితం ఎలా వచ్చిందో మనకు తెలుసు. ఎక్కడా ఏవీ కూడా వర్కౌట్ కాలేదు. కానీ ఉత్తరాది రాజకీయం, దక్షిణాది రాజకీయం తేడాను మాత్రం మనం గమనించాలి. అక్కడి రాజకీయానికి, ఇక్కడ రాజకీయానికి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. రేవంత్ కేబినెట్ లో రెడ్లకు ప్రాధాన్యత లేదన్న భావన ఉంది. మరీ ముఖ్యంగా పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డితో పాటుగా మరో పార్టీ సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవులు రావాల్సి ఉందన్న భావన ఉంది. లేడీ అమితాబ్ విజయశాంతి సైతం తనకు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటోంది. కేబినెట్ లో చోటు ఖాయమన్న భావనను విజయశాంతి పరోక్షంగా వ్యక్తం చేశారు కూడా. కానీ తాజా విస్తరణలో వీరెవ్వరికీ పదవులు లభించలేదు. రాజకీయాల్లో ఏ పూటది ఆ పూటే అన్న నానుడి ఉంది. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడని భావించటం సర్వసాధారణం. మళ్లీ ఎప్పుడో కేబినెట్ విస్తరణ లేదంటే పునర్వ్యవస్థీకరణ అన్న దానిపై నాయకులు అంత సానుకూలంగా ఉండకపోవచ్చు. అందుకే కాంగ్రెస్ అతిరథ మహారథులు విస్తరణ తర్వాత ముఖ్య నేతలకు టచ్లోకి వెళ్లి వాళ్లను శాంతింపచేసే ప్రయత్నం చేశారు. కానీ వీరందరూ ప్రస్తుతానికి మౌనంగా ఉన్నా ఇదంతా తుఫాను ముందు ప్రశాంతత అనుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటినీ రేవంత్ రెడ్డి వచ్చే రోజుల్లో ఎలా డీల్ చేస్తారో చూడాలి. కొందరికి ఇంకా అవకాశం లభించకపోవడానికి కారణం కేబినెట్ లో ఇప్పటికే ఉన్న వాళ్లను తొలగించేందుకు అటు రేవంత్, ఇటు హైకమాండ్ అయిష్టత కూడా కారణం కావచ్చు. ఇద్దరిపై వేటు పడుతుందని చాన్నాళ్లుగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ పార్టీ పెద్దలు అనవసర రిస్కులు తీసుకోవాలనుకోలేదని తాజా విస్తరణ ద్వారా స్పష్టమైంది. ఎవరు ఎవరికి మిత్రులు, ఎవరు ఎవరికి శత్రువులు తెలియాలంటే ఎవరో ఒకరు క్షతగాత్రులయ్యాక మాత్రమే తెలిసేలా నేటి రాజకీయం కనిపిస్తోంది. కేబినెట్ విస్తరణ ద్వారా జరిగే రాజకీయ కుదుపులను కాంగ్రెస్ డీల్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ రాజకీయం మొత్తంగా వచ్చే రోజులో ఎలా టర్న్ అవుతుందన్నది ఇప్పుడప్పుడే చెప్పలేం. రేవంత్ మరోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తానని ధీమా వ్యక్తం చేస్తుంటే అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ వచ్చే రోజుల్లో తమదే అధికారం అంటున్నాయి. పథకాల ఆలంబనతో ప్రజలను మెప్పించటం చాలా చాలా కష్టమని ఏపీలో జగన్ పరిపాలన మనకు స్పష్టం చేసింది. మొత్తంగా చెప్పొచ్చేదేంటంటే వచ్చే రోజుల్లో తెలంగాణ రాజకీయం ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ ఎ క్రొకొడైల్ ఫెస్టివల్.